చింతలపూడి నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎరువుల కొరత లేదు. జగన్మోహన్ రెడ్డి రైతులను ఆందోళనకు గురిచేసేందుకు చేస్తున్న దుష్ప్రచారాన్ని రైతులు ఎవరు నమ్మవద్దని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చెప్పారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎరువుల సరఫరా విషయంలో ఎలాంటి సమస్య లేదని ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం చేశారు. అందరూ కూడా కలిసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. దీనికంటే ముందు ఈరోజు ఏలూరు కలెక్టరేట్లో 3 గంటలకి ఇన్ఛార్జ్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు అలాగే జేడీస్ ఎమ్మెల్యేస్ ఆధ్వర్యంలో యూరియా షార్టేజ్ మీద గ్రౌండ్లో ఏ రకంగా ఉంది, అలాగే డిపార్ట్మెంట్స్ పరంగా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అలాగే రాబోయే రోజుల్లో ఏవైతే గ్రౌండ్లో సమస్యలను ఎట్లాగా ట్యాకిల్ చేస్తున్న విషయంపై సుదీర్ఘ చర్చ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా ఈరోజు మన జిల్లాలో చూస్తే మనకి ఇప్పటిదాకా కావాల్సిన యూరియా ఖరీఫ్ 2025కి 33,762 మెట్రిక్ టన్స్ మనకి కావాల్సినట్టుగా డిమాండ్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇప్పటిదాకా రిసీవ్ చేసుకున్న యూరియా లేదా కన్జంప్షన్ అయింది 30,557 మెట్రిక్ టన్స్. సెప్టెంబర్ సంబంధించి కావాల్సిన యూరియా 7,449 మెట్రిక్ టన్స్. సెప్టెంబర్ 2025 అంటే ఈ రోజు సెప్టెంబర్ 9కి రిసీవ్ చేసుకున్న యూరియా 2,375 మెట్రిక్ టన్స్. ఇంకా సెప్టెంబర్ లో రిసీవ్ చేసుకోవాల్సిన యూరియా 5,071 మెట్రిక్ టన్స్. జిల్లాలో ఈ రోజు వరకు యూరియా అవైలబిలిటీ వచ్చేసి 1,750 మెట్రిక్ టన్స్. అట్లాగే బఫర్లో ఉంచిన యూరియా మార్కెట్ లో ఉన్న బఫర్లో ఉన్న యూరియా 230 మెట్రిక్ టన్స్. మొత్తం యూరియా అవైలబుల్ చూస్తే మనం 1,980 మెట్రిక్ టన్స్ ఈ రోజున మన జిల్లాలో కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా చింతలపూడి నియోజకవర్గాన్ని చూస్తే ఈ రోజు అంటే సెప్టెంబర్ 8 వరకు మనకి 3,250 మెట్రిక్ టన్స్ చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ సొసైటీలకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉన్న స్టాక్ అవైలబిలిటీ చూస్తే కామరకోట మండలంలో సొసైటీలు 5 ఉన్నాయి. అక్కడ ఉన్న స్టాక్ అవైలబిలిటీ 129 మెట్రిక్ టన్స్. లింగపాలెంలో 6 సొసైటీలు ఉన్నాయి, 75 మెట్రిక్ టన్స్. జంగారెడ్డిగూడెంలో 6 సొసైటీలు ఉన్నాయి, అక్కడ 119 మెట్రిక్ టన్స్. అలాగే చింతలపూడిలో 5 సొసైటీస్ గాను 36 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. యూరియా షార్టేజ్ విషయంలో వస్తున్న అపోహల్ని ఒకసారి క్లియర్ చేద్దామని చెప్పి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. కొంతమంది ఆర్టిఫిషియల్ గా డిమాండ్ ఉందని చెప్పి ఎక్కువగా యూరియాని తీసుకొని వారు స్టోర్ చేసుకోవడం వల్ల అక్కడ కూడా షార్టేజ్ ఉన్నట్టుగా చెప్పడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఎవరైతే యూరియా కొనుగోలు చేస్తున్నారో రైతులకి చెప్పేది ఒకటే, మీరు అనవసరంగా ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసుకొని ఏదో అవుతుందని అనుకోకుండా మీరు అడిషనల్ గా ఎక్స్ట్రాగా తీసుకొని అవి స్టాక్ లో పెట్టుకోబాకండి. ఎందుకంటే ఎక్కువ రోజులు స్టాక్ లో ఉన్నా కూడా అవి ఫ్లేమబుల్ అవి ఫైర్ అవుతాయి కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన దగ్గర చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ప్యాడీ చూస్తే 30,000 పైగా ఎకరాల్లో ప్యాడీ ఉంది. పామాయిల్ కూడా చూస్తే 50,000 ఎకరాల్లో పామాయిల్ ఉంది. యూరియాని పామాయిల్ కి వాడకూడదు, అది మంచిది కాదని చెప్పడం వల్ల అక్కడ యూరియా యూసేజ్ తగ్గించుకోవాలని చెప్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎక్స్పర్ట్స్ కూడా. కానీ మన చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ మొత్తంలో పామాయిల్ కూడా యూరియా వాడడం వల్ల అక్కడ కూడా కావాల్సిన దానికి డిమాండ్ మీట్ అవ్వడం కూడా ఒక షార్టేజ్ లో కనిపిస్తా ఉంది. సో రాబోయే రోజుల్లో ఈ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్పినట్టు, అలాగే రైతులు చెప్పినట్టు రైతులకి అవగాహన సదస్సు కల్పించి పామాయిల్ కి ఏది వాడితే మంచిది యూరియా బదులు అన్న విషయంపై కూడా ఇటు ప్యాక్స్ సంబంధించిన 3-man కమిటీ కానివ్వండి, అటు డిపార్ట్మెంట్ సంబంధించి జేడీ అగ్రికల్చర్ కానివ్వండి, జేడీ హార్టికల్చర్ కానివ్వండి, అలాగే మండల పార్టీ సంబంధించి కానివ్వండి, అందరూ కూడా ఈ యొక్క అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసి రైతులకు అవేర్నెస్ తీసుకొచ్చి యూరియా యూసేజ్ పామాయిల్ తగ్గించే విధంగా మేము అందరం కృషి చేస్తాం. అలాగే చూస్తే రేపు అంటే సెప్టెంబర్ 9న ఏదైతే వైసీపీ ప్రభుత్వం రోడ్డు మీదకి వచ్చి ఏదో గందరగోళం చేస్తుందో ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఈ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ క్లియర్ చెప్పారు, మనకి యూరియా షార్టేజ్ ఉండబోదని. రాబోయే రోజుల్లో కూడా మరి సర్ప్లస్ గా యూరియాని సప్లై చేసి మరి సొసైటీస్ కి, రైతులకి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. మరి ఏదైతే మన వాగ్దానం చేసిన సూపర్ 6 లో డిఎస్సి చూస్తే 16,000 పైగా మరి పోస్టులను మొన్న రిలీజ్ చేయడం జరిగింది. అలాగే తల్లికి వందనం పేరు చొప్పున ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు 15,000 కూడా అది కూడా మరి వేయడం జరిగింది. మరి రైతుల విషయంలో చూస్తే మరి అన్నదాత సుఖీభావ కింద మొదటి విడత కింద అటు సెంట్రల్ గవర్నమెంట్ 2,000, స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 5,000 కలిపి మరి 7,000 రూపాయలు మరి వారి ఖాతాలో డైరెక్ట్ గా వేయడం జరిగింది. అలాగే మరి మిడ్ డే మీల్స్ పిల్లలకి ఇచ్చే విషయం కానివ్వండి, లేకపోతే మరి స్త్రీ శక్తి కింద ఫ్రీ బస్ మహిళలకు ఏదో చెప్పామో అది కూడా సక్సెస్ఫుల్ గా మరి మహిళలకు ఇచ్చి మహిళా లోకానికి ఎంతో మేలు చేస్తుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అట్లాగే మరి రాబోయే రోజుల్లో ఇటు సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కళ్ళులాగా మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్తుంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి మరి ఏం చేయాలో తెలియక ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి ప్రజల్లో ఒక ఆందోళన, గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కూటమి తరపున మేమందరం కూడా వైసీపీ చేసే అసత్య ప్రచారాలను తిప్పికొడుతున్నాము. ప్రజలు, రైతులు అసలు ఇలాంటి అసత్య ప్రచారం ఏమీ నమ్మకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే కూటమి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అన్ని విధాలుగా రైతులను ఆదుకునే విషయంలో మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. సో కాబట్టి ఈ రోజు మరి మేము చేసిన సమీక్షలో అన్ని చోట్ల కూడా సొసైటీస్ లో ఎక్కడైతే మరి కొద్దిగా మరి డిస్ట్రిబ్యూషన్ లో షార్టేజ్ ఉందో అవి కూడా 1-2 రోజుల్లో కూడా వారికి కూడా కావాల్సిన మరి మెట్రిక్ టన్స్ పంపి వాళ్ళకు కూడా అక్కడ ఎనఫ్ సప్లై ఇచ్చే విధంగా కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ చర్యలు తీసుకుంటే కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇప్పటి వరకు మరి ఏదైతే సప్లై చేశారో, ఏదైతే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో అది అక్కడ ఉన్న డిమాండ్ బట్టి మరి చేస్తున్నారు. మరి కొంతమంది వేరే కాన్స్టిట్యున్సీ, వేరే జిల్లాల నుంచి కూడా మరి ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల లోకల్ గా ఉన్న మరి డిమాండ్ ని కొద్దిగా షార్ట్ ఫాల్ అవడం జరుగుతుంది. బట్ ఓవరాల్ గా మరి గవర్నమెంట్ సైడ్ నుంచి రైతులని అన్ని విధాలు ఆదుకునే విధంగా యూరియా డిమాండ్ ని మీట్ అవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మరి ఈ సొసైటీస్ లో ఎక్కడ డిమాండ్ ఉందో అది కూడా కంటిన్యూస్ ప్రాసెస్ లో, మానిటరింగ్ లో, అలాగే కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎప్పుడు అవైలబుల్ ఉండి మరి రైతులకి అలాగే ప్యాక్స్ కున్న సమస్యలపై కూడా వారు ఆన్సర్ ఇవ్వడం కూడా రెడీగా ఉన్నారు. మరి ఈ విషయంలో చంద్రపూడి కాన్స్టిట్యున్సీ తరఫున మరి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్యాక్స్ చైర్మన్ గా, డైరెక్టర్ కానివ్వండి, అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ కానివ్వండి, అలాగే మరి ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉండి మరి ప్రజల్లోకి ఇలాంటివి అసత్య ప్రచారాలు నమ్మొద్దని తీసుకెళ్తున్నారో వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. సో కాబట్టి రేపు వైసీపీ చేసేది ఏదైతే యూరియా మీద అసత్య ప్రచారం ఉందో అవన్నీ అవాస్తవాలు. సో ప్రజలు దీన్ని నమ్మకూడదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మరి సూపర్ 6 సూపర్ హిట్ దాన్ని మరి సెప్టెంబర్ 10వ తారీఖున ఎంతో ఘన విజయంగా అనంతపూర్లో చేసుకుంటున్నామని చెప్పి దీన్ని డైవర్ట్ చేయడానికే వైసీపీ ప్రభుత్వం చేస్తా ఉంది. సో కాబట్టి ఈ కుటుంబ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, మరి రైతుల ప్రభుత్వం, సుపరిపాలన అందించే ప్రభుత్వం. థ్యాంక్ యూ.